పందికొక్కులకు ఎలుకలకు నిలయమైపోయింది ఎంజీఎం ఆసుపత్రి. స్ట్రెచ్చర్లు లేవు, వీల్ చైర్లు లేవు, మంచాలు లేవు, మందులు లేవు, టెస్ట్లకు కావలసినటువంటి మెటీరియల్ లేదు. మొత్తం కూడా ఇలా కుప్ప చేసింది. ఆనాడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన 250 శస్త్రచికిత్సల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా చేసినాం. ఇప్పుడు ఏమైంది? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏడాది అద్దం కింద ఏసీలో నీళ్లు లీక్ అవుతున్నాయట. ఏసీలో నీళ్లు లీక్ అవుతున్నాయని థియేటర్ ని మూసేసింది. సగం మంది జనగామ ఆలేరు దాటే వరకే, భువనగిరి వరకే ప్రాణాలు పోతున్నాయి. అంబులెన్స్లు వరంగల్ కు వాపసు వస్తున్నాయి. ఇదా మీ ఉద్దారకం? మేము కట్టింది నడిపించే తెలివి కూడా లేదా మీకు? ఆనాడు బీఆర్ఎస్ ఆసుపత్రిని పూర్తి చేసి కేత ల్యాబ్ను పెట్టి అన్ని రకాలుగా మీకు అప్పజెప్పిపోతే గా ఏసీ పైపుల నీళ్లు లీక్ అయితే మరమ్మతు చేసే తెలివి కూడా ఏసీ పైపుల నీళ్లు లీక్ అవుతున్నాయని ఆపరేషన్ థియేటర్లు మూతబెట్టారా? క్యాట్ ల్యాబ్ను మూసేస్తారా? గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు నిలిపివేస్తారా? ఇదేం నిర్వాహకం అని చెప్పి ఈ రోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. Os bandas floating on the air. Fire.